శ్రావణ మాసం మొదలైపోయింది. శ్రావణ మాసంలో ఎక్కువగా సోమవారం, మంగళవారం, శుక్రవారాలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. త్వరగా అయిపోయే ప్రసాదాలే చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చాలా ఫాస్ట్ గా చేసే ప్రసాదాల్లో రవ్వ పులిహోర కూడా ఒకటి. ఇది చాలా సింపుల్ గానే కాకుండా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత రుచికరమైన రవ్వ పులిహోరను ఎలా తయారు చేస్తారు? దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రవ్వ పులిహోరకు కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, పసుపు, ఉప్పు, నూనె, తాలింపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, జీడిపప్పు, ఇంగువ, నిమ్మరసం. రవ్వ పులిహోర తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, అల్లాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం కూడా పిండి తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కడిగి ఓ ప్లేట్ లోకి తీసుకో. ఇప్పుడు స్టవ్ వెలిగించి లోతుగా ఉండే ఓ పాత్రలోకి నీళ్లు, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి వేడి చేయాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో బియ్యం రవ్వను వేసి మూత పెట్టాలి. బియ్యం రవ్వ కొద్దిగా ఉడకగానే ఓ ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఇందులో ముందుగా అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాక జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. ఆ తరువాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. తాలింపు దినుసులు ఎర్రగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మీద వేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చివరిలో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే రవ్వ పులిహోర సిద్ధం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.